మాట్లాడదామండి. ఇంకా మాట్లాడదాం. మనతో పాటు గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ లీడర్ మనతో జాయిన్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడదాం. గౌతమ్ ప్రసాద్ గారు నమస్తే అండి. సార్ ఎలా చూడాలి? టీ కాంగ్రెస్లో 10 మంది ఎమ్మెల్యేలు రహస్య భేటీ జరిగారని చెప్తున్నారు. అది అంతా ఉత్తితే ఏదో ఒకవేళ నిజంగానే భేటీ అయినా సరే అది క్యాజువల్గా భేటీ అయి ఉండొచ్చే తప్పించి ఏదో కాంగ్రెస్లో ఏదో జరిగిపోతుంది అనుకున్న అమాయకత్వం అని చెప్పేసి అంటున్నారు. సార్ అందరికీ నమస్కారం అండి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు అనుసరిస్తున్న విధానం అంతా కూడా వాళ్ళ దాంట్లో ఏదైనా ఒక లుకలుకలు జరిగినా లేకపోతే ఏదైనా ఇబ్బందులు జరిగినా వేరే వాళ్ళ మీద నెపమేయడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. లేదా మా దాంట్లో ప్రజాస్వామ్యం ఎక్కువ, ఆ ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి అందరు కలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి మనం పదే పదే చూస్తున్నాం. అంటే వాస్తవంగా ఏంటంటే ఈరోజు గవర్నమెంటు అమలు చేసే పథకాలలో పూర్తిగా వైఫల్యం చెందింది. వైఫల్యం చెందిన తర్వాత ప్రజల దగ్గర నుంచి ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిన్నగాక మొన్న జరిగిన గ్రామ సభల్లో మనం చూసాము, అదేవిధంగా హైడ్రాలో చూసాము, మూసీ సమస్య చూసాము, అదేవిధంగా లగచర్ల చూసాము, అన్ని చోట్ల నిర్మల్లో చూసాము. అన్ని చోట్ల మనం చూసుకుంటూ వస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న సందర్భంలో మన ఆటలు కొనసాగవని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు భావించిండొచ్చు. అట్లా అదేవిధంగా పని జరుగుతున్న కాలంలో కూడా వాళ్ళ పనులు అంటే పేపర్లు రాసిన దాని ప్రకారమే వాళ్ళ పనులు జరగట్లేదు, లేదా వాళ్ళ కమిషన్లు రావట్లేదు, లేదా కాంట్రాక్టర్ రావట్లేదు అని చెప్పేసి కూడా ఒక మంత్రి మీద కూడా ఒక సీరియస్గా ఉన్న పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ ఇంటర్నల్గా జరుగుతున్న వ్యవహారం అంతా కూడా వాళ్ళ దాంట్లో ఎవరి మీద ఎప్పుడైనా తిరుగుబాటు చేసే స్వభావం ఆ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఐకమత్యం అనేది ఉండదు. సమైక్యంగా కేసీఆర్ మాట్లాడుతూ కూడా నేను కొడితే మామూలుగా ఉండదు, చాలా బలంగా కొడతానంటూ కూడా కొన్ని కామెంట్లు చేశారు. అంటే ఈ నేపథ్యంలో ఇలాంటి భేటీ జరగడం, దీనికి ఆపాదించడం కూడా కొంత జరుగుతూ ఉంది. నిజంగా దీని వెనక బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉంటుందంటారా? సార్ అసలు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకోవడానికి వాళ్ళు సదా సిద్ధంగా ఉంటారు సార్. ఎవరు గోల్ చేయడానికి ఉండరు, కానీ వాళ్లకు వాళ్లే పాదులు తీసుకునేది లేకపోతే గొంతులు తవ్వుకునేది ఉండే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ మధ్యలోకి ఎవరికి పోవడానికి అవకాశం లేదు, పోవాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకంటే వాళ్ళు కొట్టుకోవడము, వాళ్ళు తిట్టుకోవడము, సమైక్యంగా లేకపోవడము, సమైక్యంగా ప్రభుత్వాన్ని నడపలేకపోవడము అది అంతా ఎప్పుడూ జరిగేదే. ఇప్పుడు కూడా 10-11 మంది వాళ్ళు ఎవరైతే సమావేశమైనారో వాళ్ళ ఉద్దేశాలు కూడా ఇప్పుడు మన పరిస్థితి బాగాలేదనే దాంట్లో నుంచి, లేదా వాళ్ళ కాంట్రాక్టర్ రాలేదనే ఉద్దేశంలోంచి వాళ్ళు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. లేకపోతే ఎటువంటి అలజడి లేకపోతే, ఎటువంటి సమస్య లేకపోతే ఈరోజు హుటాహుటిన ముఖ్యమంత్రి గారు సమావేశం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? పిసిసి ప్రెసిడెంట్ గారు మనం సామరస్యంగా చర్చించుకుందాం, మీరు అట్లా చేయకండి అని చెప్పేసి మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది వాస్తవం. మాట్లాడారు. అదేవిధంగా సీఎం గారు పిలిచి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఖచ్చితమైన ఒక సమస్య తలెత్తితే మాత్రమే ఇట్లా జరగడానికి అవకాశం ఉంది. లేకపోతే ఎవరు దాన్ని అంటే ఇది పొగలేందే ఏదో అంటారు కదా, నిప్పులేందే పొగరాదని చెప్పేసి ఆ దాంట్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది. అక్కడ ఖచ్చితమైన సమస్యలు ఉన్నాయి. ఒకళ్ళకొకళ్ళు బీఆర్ఎస్ గ్లోబల్ ప్రచారం కావాలని తన మీడియా ద్వారా ఇలాంటి ప్రచారం చేస్తుంది. నిజానికి తామంతా కూడా ఎవరు కూడా భేటీ కాలేదు అని చెప్తున్నారు. సార్ మా వాళ్ళు కాదు కదా పెట్టింది, కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చింది అది, ఆ సమస్య బయటకు వచ్చింది. అదేవిధంగా నిన్న ఆ ట్వీట్ చేసింది కూడా వాళ్ళ పార్టీ వాళ్ళే, ఆ ట్వీట్లో పోల్ తీసుకున్నది కూడా వాళ్ళే. ఇప్పుడు ఏమంటున్నారు? ఆ ట్వీట్లో పోల్ తీసుకున్న వాళ్ళు కూడా మా వాళ్ళు హైజాక్ చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరైనా ఏ అకౌంట్ అయినా హైజాక్ అయితే ఇమ్మీడియట్గా ఏం చేస్తారు? మా అకౌంట్ హైజాక్ అని చెప్పేసి చెప్తారు. కానీ వీళ్ళు ఎక్కడైనా ప్రకటించారా? దాదాపు 1,00,000 మంది పాల్గొన్న దాంట్లో మీరు ఎక్కడైనా మా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది, దీంట్లో ఎవరెవరో హ్యాక్ చేసేసి దీన్ని ఇట్లా డైవర్ట్ చేశారని చెప్పేసి ఏమన్నా ప్రకటించారా? అంటే రిజల్ట్ అంతా కూడా వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చేటప్పటికి ఆ వచ్చిన రిజల్ట్ని ఎట్లా సమర్థించుకోవాలి? లేదా ఇంకా వాళ్ళు ఏమంటున్నారు? మా సోషల్ మీడియా వీక్ ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. వైపు ఏమో హైజాక్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు, ఇంకో వైపు ఏమో సోషల్ మీడియా మాది వీక్ ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే దేన్ని మీరు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు? అంటే వీళ్లకు ఒక క్లారిటీ లేదు సార్. అంటే ప్రజలకు న్యాయం చేసే దాంట్లో ఒక క్లారిటీ లేదు, పథకాలు అమలు చేసే దాంట్లో ఒక క్లారిటీ లేదు, ప్రభుత్వాన్ని
పర్ఫెక్ట్గా నడిపే దాంట్లో, ఒక ఖచ్చితత్వంతో నడిపే దాంట్లో వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. ఎవరికి వారే యమునా తీరే అనే పద్ధతులు నడుస్తూ ఉంది. అది వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఇది వాళ్ళు చేస్తున్నారు, లగచర్లలో సమస్య తలెత్తితే అది బీఆర్ఎస్ వాళ్ళు చేశారని చెప్పేసి, లేకపోతే హైడ్రాలో ప్రజలు వచ్చి మాట్లాడితే అదే బీఆర్ఎస్ వాళ్ళు చేశారనేది, మూసీలో ప్రజలు వచ్చి మాట్లాడితే అది బీఆర్ఎస్ వాళ్ళు చేశారు. అంటే ఎక్కడైనా దీనికి పొంతన ఏమన్నా ఉందా? వీళ్ళు మాట్లాడుతున్న దానికి కానీ అమలు చేస్తున్న విధానాలకు కానీ ఎక్కడైనా ఉందా? వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, వీళ్ళు చేస్తున్న పనులు ఏంటి సార్? అంటే ఏదేమైనా కాంగ్రెస్లో చిన్న చిన్న అంతర్గత సమస్యలు ఉన్నాయి, మేము పరిష్కరించుకోగలుగుతామని చెప్తున్నారు వాళ్ళు అంటున్నారు. పాలన అంతా చాలా బాగుంది, ప్రధానంగా పథకాల తీరు విషయంలో కానీ అంతా బాగుంది, ప్రజలందరూ మమ్మల్ని కోరుకుంటున్నారు, స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్కి కనీసం 1-2 సీట్లు కూడా రావని చెప్పి అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? సరే, 1-2 సీట్లు వస్తాయా రావా? నేను గతంలో కూడా మన ఛానల్లోనే డిస్కస్ జరిగినప్పుడు నేను చూశాను, చెప్పాను, మాట్లాడాను. మేమేమంటున్నామంటే నిజంగా కూడా అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు కూడా అధికార పక్షానికి ఫేవర్గా ఉండడానికి అవకాశం ఉంది సార్. అయితే మేమేమంటున్నామనంటే అది ఎప్పుడు ఎలక్షన్స్ జరిగిన ఒక 5 నెలలకో 4 నెలలకో 3 నెలలకో ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క పల్స్ ప్రజలకు తెలియదు. మనం అధికార పక్షం వైపు ఉండాలి, మనం ఇంకా ఎక్కువ నిధులు రాబట్టుకోవాలి లేదా పనులు జరగాలి అని చెప్పేసి అంటే మనం అధికార పక్షం ఉండాలని చెప్పేసి అనుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు కూడా 4 సంవత్సరాలు ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది, కాంగ్రెస్ పాలన ఉంటుంది కనుక ఇప్పుడు నిజంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడే జరిగితే కనుక ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉండదంటారా? అదే నేను చెప్తున్నది. మేము అనుకుంటున్న దాని ప్రకారం అయితే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ 14 నెలలు ప్రజలు ఈ కాంగ్రెస్ పరిపాలన చూశారు. ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలు ఏంటి, అదేవిధంగా హామీలు ఏంటి, అమలవుతున్న తీరేంటి అని చెప్పేసి ప్రతిదీ వాళ్ళు అబ్జర్వ్ చేశారు. కాబట్టి రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రజలు మా వెంట ఉంటారని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. వాస్తవంగా రేపు జరిగేది అదే అని చెప్పేసి కూడా మేము ఘంటాపదంగా మాట్లాడదలుచుకున్నాం. ఇవి ప్రాక్టీస్లో సమస్యలు రాకపోతే వీళ్ళ 14 నెలల పాలనలో ఖచ్చితమైన పరిపాలన జరిగి ఉంటే మేము కూడా ఆ హోప్ పెట్టుకునే వాళ్ళం కాదు. కానీ దానికి తగ్గట్టుగా వాళ్ళ పరిపాలన లేదు, ప్రజలు ఆశించినట్లుగా వాళ్ళ పరిపాలన లేదు. ఈరోజు ఇస్తానన్న రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర పథకాలు కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, వాళ్ళు 6 గ్యారెంటీల అమలు కావచ్చు, ఎక్కడా కూడా వాళ్ళకు పొంతన లేని పరిస్థితి ఉంది. ఈరోజు గొప్ప గొప్ప మాటలు చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే రైతు రుణమాఫీకి వాళ్ళే చెప్పింది ఎంత? 49,000 కోట్ల రూపాయలు చెప్పారు. 49,000 కోట్లలో వాళ్ళు ఇచ్చింది ఎంత? 18,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. 18,000 కోట్ల రూపాయలలో మొన్న సంక్రాంతికి ముందు ఏం చెప్పారు? సంక్రాంతికి మేము మిగతా 2,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి అంతకుముందు జరిగిన ఒక మీటింగ్లో చెప్పారు. సంక్రాంతి అయిపోయింది, నెల గడిచిపోయింది, ఇప్పటికే ఆ 2,000 కోట్ల రూపాయల పరిస్థితి ఎవరికి చెప్పే పరిస్థితి లేదు, ఇస్తున్నారా లేదా తెలియదు. అంటే వీళ్ళు మొత్తంగా ఇచ్చిందంత రైతులకి దాదాపు 18,000 కోట్ల రూపాయలు. 18,000 కోట్ల రూపాయలతోని మీరు చెప్తున్న 68 లక్షలు 69 లక్షల రైతులకు అది సరిపోతాయా? మీరు చెప్పిన బడ్జెట్ ప్రకారమే సరిపోతుందా? సరిపోయే అవకాశం లేదు. ఏదేమైనా రైతు రుణమాఫీ విషయంలో గత బీఆర్ఎస్ కంటే కూడా మేము చాలా ఎక్కువే చేశాము అని చెప్తున్నారు సార్. వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారమే రైతులు రోడ్ల మీదకి వచ్చారు. కానీ మా హయాంలో రైతులు రుణమాఫీ కాలేదని చెప్పేసి ఎవరు ఎక్కడ గొడవ చేసిన పరిస్థితి ఉందా? రైతు బంధు ద్వారా, రైతు రుణమాఫీ ద్వారా కొంచెం అంటే ఓవరాల్గా చూసుకుంటే కొంచెం మేము 35,000 కోట్ల రూపాయలు 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి మేము కేటాయించాం. అంటే మా హయాంలో తక్కువ జరిగిందా? 35,000 కోట్ల రూపాయలు జరిగింది, అంతకు మించి జరగలేదు. కానీ మేము రైతు బంధు అందించడం ద్వారా రైతులకు అంటే పంట పొలాల్ని సస్యశ్యామలం చేసే ద్వారా, ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇచ్చాము, అనేక రకాలుగా ఆదుకున్నాం. కాబట్టి రైతులంతా మా హయాంలో ఎక్కడ వచ్చి గొడవలు చేసిన పరిస్థితి లేదు సార్. సుమారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఈ 14 నెలలలో 410 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది రిపోర్టు, ఇది అధికారికంగా మన పేపర్లలో, టీవీలలో వస్తున్న రిపోర్టు. దీన్ని కాదంటారా? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కాదా? ఈ సమస్యలన్నీ పక్కన పెడతారా రేపు ప్రజలు? ఖచ్చితంగా వాటిని ప్రామాణికంగా తీసుకోరా, నిలదీయరా? నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇస్తానన్న హామీలేవి, అమలు చేస్తానన్న హామీలేవి, ఇస్తున్న పథకాలు ఏవి అని చెప్పేసి అనడానికి అవకాశం లేదా? ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో స్థానిక సంస్థలలో వీళ్ళకు బుద్ధి చెప్తారు, బీఆర్ఎస్ వైపుగా ప్రజలు నిలబడతారని చెప్పేసి అయితే మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం.